సినీ నటుడు అలీ వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వెళ్లిన అలీ ఆయనతో భేటీ అయ్యారు. అలీ వెంట ఏపీ మంత్రి దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ తో పాటు వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై జగన్ తో అలీ చర్చించారు. తనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చిన పార్టీలోనే చేరతానని మొదటి నుంచి చెబుతూ వస్తున్న అలీ ఆ విషయంపై స్పష్టమైన హామీ ఇవ్వడం వల్లే వైసీపీలో చేరారనే ప్రచారం జరుగుతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి అలీ ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. అలీ కూడా ఇటీవలే గుంటూరులోనే తన ఓటు నమోదు చేయించుకున్నారు. అయితే అలీ టీడీపీలో చేరతారనే ప్రచారం బలంగా సాగింది. అలీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో 2-3 సార్లు భేటీ అయ్యారు. మొన్నటికి మొన్న 40 ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా అలీని చంద్రబాబు ఘనంగా సన్మానించారు. అయితే చివరి నిమిషంలో అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి తీసుకొచ్చి జగన్ గారికి అప్పచెప్పాను కాన్సెప్ట్తో నేను పార్టీలో చేశాను. ఎందుకు మీరు అక్కడి నుంచి రావడం జరిగింది? అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. అధికార పోకడ ఎక్కువైపోయింది, దోపిడీ ఎక్కువైపోయింది. పట్టిసీమ పోలవరంలో రేపొద్దున కాకినీ వేదికల్లో తప్పనిసరిగా అందరూ ఆ కేసుల నుంచి బయటపడేది చాలా కష్టమైన విషయం. అది అందరికీ ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే పార్టీలు చేయాలి. ఆ వ్యక్తి వస్తాడు, వాళ్ళు మీరు తీసుకునే ప్రాబ్లం లేదా? ఆ వ్యక్తి వస్తాడు, వాళ్ళు మీరు తీసుకునే ప్రాబ్లం లేదా? సినీ నటుడు అలీ వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వెళ్లిన అలీ ఆయనతో భేటీ అయ్యారు. అలీ వెంట ఏపీ మంత్రి దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ తో పాటు వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై జగన్ తో అలీ చర్చించారు. తనకి మంత్రి పదవిపై హామీ ఇచ్చిన పార్టీలోనే చేరతానని మొదటి నుంచి చెబుతూ వస్తున్న అలీ ఆ విషయంపై స్పష్టమైన హామీ ఇవ్వడం వల్లే వైసీపీలో చేరారనే ప్రచారం జరుగుతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి అలీ ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. అలీ కూడా ఇటీవలే గుంటూరులోనే తన ఓటు నమోదు చేయించుకున్నారు. అయితే అలీ టీడీపీలో చేరతారనే ప్రచారం బలంగా సాగింది. అలీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో 2-3 సార్లు భేటీ అయ్యారు. మొన్నటికి మొన్న 40 ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా అలీని చంద్రబాబు ఘనంగా సన్మానించారు. అయితే చివరి నిమిషంలో అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలీ వైసీపీలో చేరిన అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నారాయణ అడిగి తెలుసుకుందాం. నారాయణ, అలీ సడన్ గా వైసీపీలో చేరడానికి కారణాలేంటి? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. స్వాతి, కొద్దిసేపు క్రితం అలీ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వడం జరిగింది. ఈ భేటీలో దాదాపుగా గంట సేపటి నుంచి కూడా అలీ జగన్తో భేటీ అయ్యారు. ఆయన పార్టీలో కూడా చేరారు. మరికొద్దిసేపట్లో అధికారికంగా మీడియా ముందుకు వచ్చి ఆయన ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. అలాగే మైలవరం, విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించి మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని
దేవినేని మంత్రి దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ ని కూడా పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా పార్టీలో చేరి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం జరిగింది, మైలవరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీలో అవినీతి పెరిగిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అక్కడ అవినీతి ఎక్కువగా పెరిగిపోయింది, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు అలీ కొద్దిసేపట్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. అలీ మొదట గుంటూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని ప్రచారం జరిగినప్పటికీ కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్తఫా ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ సీటు ఆయనకి ఇచ్చేటటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే రాజమండ్రి నుంచి కానీ విజయవాడ నుంచి కానీ రెండిట్లో విజయవాడ నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ రెండిట్లో ఏదో ఒక సీటుని చూస్ చేసుకోమని కూడా జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటికి నాలితో చెప్పినట్లు మనకి సమాచారం అందుతుంది. ఈ రెండు రాజమండ్రి అలాగే విజయవాడలో ఎక్కడైనా కానీ తనకి సీటు ఇస్తాను అక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి ముస్తఫాకి ఇప్పటికే మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇవ్వడానికి వీలు కాదనేటటువంటిది కూడా చెప్పినట్లుంది. ఏదేమైనప్పటికీ కూడా అలీ ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, ఆయనకి ఎక్కడ సీట్ ఇస్తారు అనేది కూడా మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. అలాగే అలీ ఇప్పుడు మీడియా ముందుకి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలీతో పాటు కూడా సినీ యాక్టర్ కృష్ణుడు కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి కండవా కప్పి పార్టీలోకి చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. స్వాతి. నారాయణ, అయితే మంత్రి పదవి ఏ పార్టీలో మంత్రి పదవి ఇస్తే ఆ పార్టీలోనే చేరుతానని అలీ చెప్పడం జరిగింది. టీడీపీతో కూడా ఆయన టచ్ లోనే ఉన్నారు. ఇంతకు ముందు టీడీపీలో చేరతారని అందరూ అనుకున్నారు. సో ఈ మంత్రి పదవి అంశానికి సంబంధించే వైసీపీలో చేరారని అనుకోవచ్చా? అలీ రాజకీయంగా ముందుకు రావాలనుకున్న తర్వాత ఆయన మంత్రి పదవి మీద ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది. ఏ పార్టీ తనకి మంత్రి పదవి ఇస్తే ఆ పార్టీలో చేస్తానని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీలో ఆయన చేరి గుంటూరు జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఆయనకి స్పష్టత రాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తుంది. నిన్ననే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా కన్ఫర్మ్ అయింది. నిన్న సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం నెల రోజులు మాత్రమే గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్స్ కి ఏ విధంగా సన్నద్ధం అవ్వాలనే దాని మీద కూడా నిన్న రాత్రంతా కూడా పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించడం జరిగింది. మరికొద్దిసేపట్లో కాకినాడలో ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత ప్రారంభమయ్యేటటువంటి సమరశంకారం సభకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి మరికొద్దిసేపట్లో బయలుదేరిపోతున్నారు. అలాగే అలీ తోటి ఇక్కడ ఎటువంటి కన్ఫర్మేషన్ వచ్చింది, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఇంకా బయటికి రాలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఆయనకి రాజమండ్రి కానీ విజయవాడ నుంచి కానీ ఈ రెండు ప్లేసుల్లో ఎక్కడో దగ్గర ఆయనకి సీటు ఇస్తామని సూత్రప్రాయంగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో అలీ మీడియా ముఖంగా వచ్చి ఆయనకి ఇక్కడ ఎటువంటి స్పష్టత వచ్చింది, ఆయన పెట్టినటువంటి డిమాండ్స్ ఏంటి, ఆయనకి మంత్రి పదవి ఆయన కోరుకున్నట్టు మంత్రి పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తేలాల్సి ఉంది. స్వాతి. నారాయణ, గుంటూరు నుంచి కన్ఫర్మ్ చేయలేమో అని జగన్ చెప్పినట్లు మీరు చెప్తున్నారు. అయితే గుంటూరులో అలీ ఓటు నమోదు చేయించుకోవడం జరిగింది. సో విజయవాడ నుంచి గానీ రాజమండ్రి నుంచి గానీ పోటీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ముస్తఫా పార్టీలో ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటికే మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావడం జరిగింది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేరిక సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తోటి ముస్తఫా భేటీ అయ్యారు. ఆయన సీటుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా వస్తున్నటువంటి సందిగ్ధం మీద జగన్ తోటి స్పష్టమైన హామీ కూడా తీసుకున్నట్లు కూడా మనకి సమాచారం ఉంది. ముస్తఫా తూర్పు నియోజకవర్గానికి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన కంటెస్ట్ చేస్తానని కూడా చెప్పారు. అయితే అలీకి సంబంధించి అలీ గుంటూరులో ఓటు హక్కు నమోదు చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ ఆయనకి అకామిడేట్ చేయాలి అనే దాని మీద కూడా లోపల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక 2-3 నియోజకవర్గాల్ని ఆయనకి చూసుకోమని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. ఆయన ఇప్పటికీ కూడా ఎక్కడి నుంచి ఆయన కంటెస్ట్ చేస్తారు అంటే సినిమా యాక్టర్ కావడంతో ఎక్కడి నుంచి అయినా అతనికి అభిమానులు ఉంటారు. పార్టీకి సంబంధించినటువంటి
ఉన్నటువంటి కేడర్ కూడా తోడవుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేసినా కూడా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి నీకని కూడా పార్టీ నేతలు కూడా ఆయనకి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో అలాగే కృష్ణా జిల్లాలో ఎక్కడైనా కూడా చూసుకోమని చెప్పినట్లుంది. అలాగే గుంటూరు వెస్ట్ కి సంబంధించి కూడా అక్కడ యేసురత్నం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి ఇచ్చేటటువంటి అవకాశం. ఒకవేళ గుంటూరు తూర్పు నియోజకవర్గం కనుక ముస్తఫాకి ఇచ్చి అలాగే గుంటూరు వెస్ట్ కి సంబంధించి ఏమన్నా ఛాన్స్ కూడా ఉంటుంది అని అంటే రెండు గుంటూరు ఈస్ట్ వెస్ట్ కి సంబంధించి ఇద్దరు ముస్లిం అభ్యర్థులు పెట్టడం కూడా సరికాదు. కాబట్టి గుంటూరు వెస్ట్ కి సంబంధించి ఒకవేళ ముస్లిం అభ్యర్థిని పెట్టినట్టే ముస్తఫా గుంటూరు తూర్పు అంటే ఇద్దరు కూడా ముస్లిం అభ్యర్థులే ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ అక్కడ కంటెస్ట్ చేయడానికి వీలు కానటువంటి పరిస్థితి. కాబట్టి వేరే ఎక్కడైనా చూసుకోమని చెప్పడం. ఒకవేళ ఆయన గుంటూరు తూర్పులోనే కనుక పోటీ చేస్తాను పట్టుబడినట్లయితే ముస్తఫాకి ఎక్కడి నుంచి అకామిడేట్ చేస్తారు, ముస్తఫాకి సీట్ ఇస్తారా లేదా అనేది కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరిని ఒకవేళ కన్విన్స్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే అలీకే వేరే నియోజకవర్గం చూడాలని కూడా చూసుకోవాలని కూడా పార్టీ చెప్పినట్టు